వచ్చినటువంటి మహమ్మదీని నువ్వు డబ్బులు ఇవ్వకుంటే తిరగబడాలనేటువంటి ఉద్దేశం తనలో కలిగి అప్పటి నుండి నేను ఒక ఆరుగురు కమ్మరి కుమ్మరి మమ్మదేవుడు తర్వాత చాకలి ఈ మందలి ఈ ఆరుగురితోనే తన సైన్యాన్ని తయారు చేసుకోవాలన్నటువంటి వారితో సైన్యాన్ని కొద్దిగా తయారు చేసుకొని 12,600 సైన్యాన్ని తయారు చేసి చివరికి 1,200 సైన్యాన్ని తయారు చేసుకున్న తర్వాత తను ఏం చేసిందంటే కొద్దిగా డబ్బు, ఎందుకంటే ఆయుధాలు కొని వీళ్ళ పైకి దిగబడాలనేటువంటి ఉద్దేశంతో తన కొంత మట్టుకు దొరలు అంటే ఎవరున్నారో ఆ రోజులలో ఎవరైతే అరాజకాలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర నుండి దోపిడీగా కానీ లేక బలవంతంగా కానీ ఒక డబ్బును జమ చేసి ఈ హైదరాబాద్ గోల్కొండలో ఎట్లన్నా వశపరచుకోవాలనేటువంటి ఉద్దేశంతో తన ఏం చేసిందంటే 4,000 ఆ రోజులలో 4,000 రూపాయలు సామంతరాలకు ఇచ్చి గోల్కొండపై మొట్టమొదటిసారి తన ఆ యొక్క వశపరచుకోవాలనే ఉద్దేశంతో గోల్కొండని వశపరుచుకున్నాడు. గోల్కొండని వశపరుచుకున్న తర్వాత కూడా తను ఏం చేసిందంటే ఇంకా కొద్ది సైన్యాన్ని తయారు చేసుకొని అదే విధంగా సుమారు 12 కోట్లను తయారు చేసుకొని 1650 అయితే ఆ 1650 నుండి చిన్నతనం నుండి తన సైన్యాన్ని పూర్తి చేసుకొని చివరికి 1610 లోపల తన కొద్దిగా ఈ కోటను వశపరుచుకొని చివరికి హనుమకొండ కోటని వశపరుచుకునేటప్పుడు అప్పుడు మహమ్మదీయులు ఏం చేసినట్టు తిరగబడి ఆ తిరగబడినటువంటి వాళ్ళని ఎదుర్కోలేక నేను చిత్తేశ్వరకు ఈ ఎంతైనా చంపేస్తారనేటువంటి ఉద్దేశంతో పారిపోయి అప్పుడు తన యొక్క స్వగ్రామమైనటువంటి ఊరికి వచ్చి దొంగతనాన అల్లుగీతని ప్రారంభించిన తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ పట్టుకుంటే నన్ను ఎట్లా చంపేస్తారని చెప్పిన ఆత్మహత్య చేస్తున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా గౌడ సంఘం హౌసింగ్ బోర్డు కాలనీలో మా ప్రముఖ గౌడ సోదరుల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఒక యోధుడు, ఒక శక్తి. మరి ఆయన వారసులం, కౌండిన్య వారసులం. మరి ఆయన ఆశయాలను కొనసాగించాలని
పదే పదే చెప్తా ఉన్నాం. ఏమీ లేనప్పుడు, మీడియా లేనప్పుడు, ఏం లేనప్పుడు 1600 శతాబ్దంలోనే 2000 సైన్యంతో 30 ఏళ్ళు గోల్కొండ కోటలో వెళ్ళిన యోధుడు అయితే మరి ఇప్పుడు అన్ని ఉండి కూడా, అన్ని రంగాల్లో ముందుండి కూడా మనం గౌడ జాతి వెనుకకూతున్నామేమో అనే ఒక బాధాకరం. మరి అన్ని రంగాల్లో ముందుండాలనేదే మన ప్రతి ఒక్క కౌండిని ఆశయం. మరి ఆయన ఆశయం కూడా నా వారసులంతా రానున్న రోజులలో రాజ్యాధిపతులు కావాలా, రాజ్యమేళాలని ఆయన కోరిక. మరి అట్లాంటిది ఆయన ఆశయాలను కొనసాగించాల. ఒక్కోడే అంత కోటకు చక్రవర్తి అయింది కాబట్టి మరి ఇప్పుడు మనం అందరము ఆయన వారసులుగా ఆయన రక్తం మనలో ప్రవహించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆర్థికంగా అన్ని విధాలు అన్ని మంచిగా ఉన్నాం, రాజకీయంగా కూడా చాలా బాగున్నాం. మన పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్ష హోదాలో ఉన్నాడు. మరి మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉన్నారు. ఇట్లా చాలా మన గౌడ్స్ ఉన్నారు కాబట్టి మనం కూడా ప్రతి ఒక్క రాజకీయంగా అయితే ఏంది, సేవా కార్యక్రమంలో కానీ అన్ని రంగాల్లో ముందుండాలనేది మా లక్ష్యం. మరి ఆయన ఆశయాలను ఇంకా కొనసాగించాలని, మరి కాలనీ ఆర్మూర్ పట్టణ గౌడ సంఘ సభ్యులందరూ ఏకదాటిగా ఉండి ప్రతి దానికి మేము సైతం ముందుకు రావాలని కోరుతా ఉన్నాము. ఎందుకంటే త్వరలోనే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్టాపనకు చేద్దామని అనుకున్నాం. అనివార్యం వల్ల లేట్ అయింది కాబట్టి దాన్ని కంటిన్యూ చేసి తక్షణమే స్పందించుటకు ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. మరి ఇంత పెద్ద సైన్యం మనకు ఉంది కాబట్టి మనము ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి ప్రతి విషయంలో సేవాభావంలో ముందుండాలని కోరుతా ఉన్నాము. మరి ఇట్లనే ఐక్యత కొనసాగించాలని, మరి ఇక్కడ వచ్చిన ప్రముఖులందరూ ఏదో ఒక రంగంలో సేవాభావంలో ముందున్నారు. ప్రతి ఒక్కరు ఆర్థిక రంగం అయితే మీ సేవ ఏదో ఒక రూపంలో సేవ చేస్తూ సంఘానికి ఇంత వైభవం తీసుకొచ్చారు కాబట్టి ప్రతి ఒక్క గౌడ సభ్యులందరికీ పేరు పడిన ధన్యవాదాలు తెలుపుతాం. జై కౌండిన్య. పాపన్నకు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఇక్కడ మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన జయంతి ఉత్సవాలకు విచ్చేసిన మా గౌడ బంధువులందరికీ నా యొక్క నమస్కారాలు. మా సర్దార్ సర్వాయి పాపన్న మాకు మంచి బిడితిచ్చిపోయిండు, మేము రాజులము అని గుర్తు చేసి ఆయన ఒక రాజుగా, ఒక యోధుడుగా పోరాడి గౌడుల ఉన్నతికి పాటుపడి గౌడన పిలుపుని ఎక్కడో ఉంచిన మహనీయుడు కాబట్టి ఆయన అడుగుజాడల్లో మేము నడవాలని కోరుకుంటూ గౌడ బాంధవులందరూ రాబోయే కాలంలో ప్రతి వ్యవస్థలో, ప్రతి శాఖల, ప్రతి దగ్గర మన గౌడ బాంధవులు ఉండి సేవా కార్యక్రమాలను కొనసాగించాలని కోరుకుంటూ రాబోయే కాలంలో కూడా మా ఆర్మూర్లో కూడా సర్దార్ సాహెబ్ అనే విగ్రహానికి మేము అందరం డొనేషన్లు మొన్ననే స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ ఫండింగ్ అవుతున్నది. రాబోయే 6 నెలల 3 నెలల ఒక మంచి విగ్రహం కూడా మా గౌడ బాంధవులందరి తరఫున పెట్టుకుంటామని ఆకాంక్షిస్తూ జై కౌండిన్య. అవకాశం ఇచ్చిన మా హౌసింగ్ బోర్డు గౌడ బాంధవులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. గౌడ ముద్దు బిడ్డల పండుగ అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా వచ్చినటువంటి గౌడ బాంధవులందరికీ 376వ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, గౌడు అనడానికి మూల కారణం సర్దార్ సర్వాయి పాపన్న. 1650 సంవత్సరంలో కీలాసాపుర గ్రామంలో జన్మించిన ఆయన చిన్ననాటి నుండే ఎన్నో విప్లవ భావాలు కలిగినటువంటి ఆయన, అందరికీ ఎటువంటి మనస్తత్వం ఉంటే అటువంటి వాళ్ళు తనకు దోస్తులు అవుతారంటే ప్రతి కులం నుంచి ఒక్కొక్కళ్ళని తీసుకొని సమాన మనస్తత్వాలు కలిగినటువంటి వారిని తీసుకొని బడుగు బలహీన వర్గాల పీడిత నుండి ఆనాడు జరుగుతున్నటువంటి అరాచకాల నుండి విముక్తి చేయడానికి ఒక విప్లవకారుడిగా తాను తయారై తనతో పాటు ఎంతోమందిని విప్లవకారులుగా తయారు చేసి ఉన్నవారిని కొట్టు, లేని వారికి పెట్టు అనే విధంగా ఉన్నటువంటి ఆ రోజులో ఉన్నటువంటి భూస్వాములు, పెత్తందారులు, జమీందారుల నుండి ఆయన ధనాన్ని కొల్లగొడుతూ పేదలకు పంచిపెట్టేవాడు. అలాగే వ్యవసాయం కానీ అన్ని రకాలుగా ప్రజల ఉపయోగకరాలను తెలుసుకొని ఎన్నో చెక్ డ్యాములను కానీ మందిరాలను, మసీదులను కూడా నిర్మించినటువంటి వ్యక్తి. మొఘల్ సామ్రాజ్యానికి ఎంతో గొప్పదైనటువంటి బలమైనటువంటి మొఘల్ సామ్రాజ్యాన్నే గడగడలాడించిన సమర యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న. స్నేహానికి కూడా ఎంతో విలువనిచ్చేవాడు. అలాంటి వారే తన యుద్ధంలో చనిపోయినటువంటి తన సైన్యం యొక్క స్నేహితుని పేరునే తన సర్దార్గా మార్చుకున్నాడు, సర్వాయిగా మార్చుకున్నాడు. తన ప్రియ ఎవరైతే స్నేహితుడు ఉన్నాడో ఆయన పేరునే తన స్వార్థకంగా మార్చుకున్న మహనీయుడు. అలాగే ఆయన ఆశయాలతో గౌడ సంఘం అంతా ముందుకు వెళ్ళి ఒకరినొకరు సోహర భావంతో ముందుకు కదిలి
ప్రతి గౌడ్లు గౌరవించుకొని అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌడ సంఘం సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు. జయంతి సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మా గౌడ సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జీనహాయతో మరణసీక కథం కథం పర్ణసీక, ఎక్కడైనా ఎవడైనా ఎవడు ఉంటున్నా నిలిపి గౌరవాన్ని నిలిపించేది గౌడ కులం. గౌడ కులం అనేది, గౌడ జాతి అనేది ఎవరికి లొంగకుండా, ఎవరికి ఏ పని అయినా ముందుకుండి నడిపించే యోగ్యత గల గౌడ కులం. కాబట్టి ఇప్పుడే కాదు, ఏ గవర్నమెంట్లో అయినా కానీ, మన స్వాతంత్ర ఉద్యమంలో అయినా కానీ ముందుండి మనను ఉద్దేశించి మనను ముందుండున్న గౌడ కులం. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు మన మహేష్ గౌడ్ గారు కానివ్వండి, అన్నే కాకుండా టీడీపీ గవర్నమెంట్లో కానీ వాళ్ళు ఎంతో ముందుండి మన గౌడ కులానికి పేరు ప్రతిష్ట తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మన కుల బాంధవుడు, మన పక్క గ్రామంలో ఉండి మన ఆదర్శంగా నిలిచిన దత్తాత్రి గౌడని సిద్ధాపూర్ మహనీయుడు కొన్ని మన చుట్టుపక్కల గ్రామాలకు మంచి పేరు ప్రతిష్ఠించి నడిపిన వ్యక్తులు ఉన్నారు. ఎక్కడైనా గౌడ కులం అనేది ముందుండి నీతి నిజాయితీగా పోరాడి నీతి కోసము నిజాయితీ కోసము మన కర్తవ్యాన్ని అనిపించే యోగ్యత గల గౌడ బిడ్డలం. కాబట్టి ఎప్పుడైనా నిజాయితీ కోసం మాట్లాడడమే మన ధర్మంగా మాట్లాడడం, ధర్మం కోసం మనము ప్రతిపాదించాలని గౌడ బిడ్డగా మీ అందరితోనూ ఈ సింహ గర్జన ఈరోజు మనము హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మీద విగ్రహాన్ని ప్రదర్శన చేసుకునేంత వరకు 300 సంవత్సరాల తర్వాత మన అవకాశం వచ్చింది. ఈ అవకాశానికి వినియోగం చేసుకొని మనం కూడా అందరం వెళ్తున్నాము. కాబట్టి ఇంకా ఎన్నో కార్యక్రమాలు గౌడ బిడ్డ అనే దానికి ఒక గుర్తింపు రావాలనేది మనవి చేస్తూ, నీతి నిజాయితీగా పనులు చేస్తూ అందరం కలిసిమెలిసి ముందోటికి వెళ్ళాలనేది ఈ సందర్భంగా మన గౌడ సభ్యులకు తెలుపుతూ, జై భారత్ మాతాకి జై. పాపాయ జయంతి రోజు రిటైర్మెంట్ ఉద్యోగులకు సన్మానం చేయుడు మన గౌడ సంఘం పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. సర్దార్ పాపన్న జయంతి మూలంగా మరి మన గౌరవ అధ్యక్షులు మరి మన సంఘ సభ్యులందరూ అవకాశం ఇచ్చినందుకు మరి మనం ఘనంగా జరుపుకున్నాము. అదేవిధంగా సర్దారి పాపన్న గారు ఎలాగైతే మన గురించి పోరాడాడో అదే మాదిరిగా మనమందరం కూడా తన అలవాట్లు నేర్చుకొని అదే మాదిరిగా మనం పోరాడాలని నా యొక్క విజ్ఞప్తి.